ఈరోజు నేను మాట్లాడబోయే ప్రధానమైన అంశం ఎన్జిఓ అంటే ఏమిటి? ఈ ఎన్జిఓ గురించి మాట్లాడేటప్పుడు చాలా వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. కానీ నా కంటెంట్ అనేది ఒక డిఫరెంట్ థింకింగ్తో ఉంటుందనేది ఆలోచన. అంటే పూర్తిగా ఎన్జిఓ గురించి నేను ఈ వీడియోస్ని చేయబోతున్నాను. కాబట్టి మన యొక్క ఛానల్ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఎన్జిఓ నుంచి ఈ యొక్క కంటెంట్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఎన్జిఓలుగా సేవలు అందిస్తున్న చాలా మందికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ సేవలు ఎన్జిఓ ద్వారా అందించి అనేక మందికి మేలు చేస్తున్నారు అన్నది వాస్తవం. అయితే వాస్తవానికి సమాజానికి ఈ ఎన్జిఓ గురించి కొన్ని వాస్తవాలని తెలియజేసే దిశగా నేను ఈ యొక్క కంటెంట్స్ ని తయారు చేస్తాను. అంటే మొట్టమొదటిగా ఎన్జిఓ అంటే ఏమిటి, ఎన్జిఓ అంటే ఏమిటి అనే దానిపైన క్లియర్ గా మనం ఆలోచించగలం. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండా సమాజానికి సేవలు అందించేదే ఎన్జిఓ. ఈ సమాజం అనే దానికి అనేకమైన కేటగిరీలు ఉంటాయి. అనేకమైన కేటగిరీల్లో ఆయా కేటగిరీలు ఎంచుకొని ఎన్జిఓస్ ప్రజలకి సేవలు అందిస్తారు. ప్రజలకు అందించవచ్చు, ఎన్విరాన్మెంట్ పరంగా అందించవచ్చు, అట్లాగే జంతువుల సంరక్షణ కోసం అందించవచ్చు, అట్లాగే మూగజీవుల సంరక్షణ కోసం, అడవులు సంరక్షణ కోసం, ఈ భూమి మీద ఉన్న కొన్ని ప్రకృతికి సంబంధించిన వాటిపైన కూడా సెపరేట్ గా వారు ఈ యొక్క ఎన్జిఓ సేవలు అందించారు. అయితే ముఖ్యంగా ఎన్జిఓ సేవలు అందించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు గవర్నమెంట్ చేస్తున్న దానికంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ప్రజలకి అనేక విధాలుగా అండదండంగా ఉంటూ వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారికి సహాయపడే దిశగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తాయి. అయితే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ని స్టార్ట్ చేస్తారు. కొంతమంది గ్రూపుగా చేరి ఆర్గనైజేషన్ ని ఫామ్ చేస్తారు. మేము సమాజానికి ఏదో విధానంలో మేలు చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రజలు ఒకే ఉద్దేశానికి ఏకీపించి పనిచేయడానికి ఎన్జిఓలుగా పనిచేయడానికి ముందుకు వస్తారు. కొంతమంది ఇండివిజువల్ చారిటబుల్ ట్రస్టులుగా, కొంతమంది వారే స్వయంగా నా తోటి సమాజానికి నేను వారి యొక్క అవసరతలను తీర్చే విధానంగా వారికి సహాయం చేసే విధానం ముందుకు వస్తారు. ఒకటి సోషల్, సాంఘికమైన అవసరాలని తీర్చడానికి. చారిటీ అంటే ప్రజలకి ఏదైతే నీడ్ ఉంటుందో ఆ నీడ్ని వ్యక్తిగతంగా చారిటీ ద్వారా చేయడానికి. ఒక చారిటీ అంటే సహాయ సహకారాలు అందించడం. అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్ అంటే వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ, సాంస్కృతిక అంటే ఉదాహరణకు ఒకరి సంగీతంపై ప్రోత్సహించి వారిని డెవలప్ చేయడం, డ్యాన్స్ పై ఫోకస్ చేసి వారిని డెవలప్ చేయడం, అట్లాగే కొన్ని కళల్ని
అభివృద్ధి చేయడానికి కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా కొంతమంది ప్రజల్ని అభివృద్ధి చేయడానికి ఎన్జిఓని కొంతమంది స్టార్ట్ చేస్తారు. కొందరు ఎడ్యుకేషనల్ అంటే విద్య అందించడానికి, సమాజానికి విద్య ఎంతో అవసరం. విద్యని అందించడానికి కావలసిన విధానంలో విద్యని సరైన విధానంలో ప్రజలకి అందిస్తే ఆ విద్య ద్వారా వారు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఎన్జిఓలు విద్యని ప్రాముఖ్యంగా తీసుకొని ఎన్జిఓని రన్ చేస్తారు. అట్లాగే డెవలప్మెంట్ పర్పస్ అంటే ఒక గ్రామాన్ని కానీ, ఒక విలేజ్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, లేకపోతే ఒక పట్టణాన్ని కానీ టార్గెట్ చేస్తూ ఆ యొక్క గ్రామాలకి, పట్టణాలకి, విలేజ్లకి ఏదైతే టార్గెట్ ఏరియాలను తీసుకొని డెవలప్ చేయడానికి ముందుకు వస్తారో అలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చే ఎన్జిఓలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా పబ్లిక్ కి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్జిఓలు స్టార్ట్ చేయబడతాయి. వాళ్ళ ఫోకస్ అంతా కూడా పబ్లిక్ కి మేలు చేయాలి. ఎలాంటి మేలు చేయాలి అనే దానిపైన ఆలోచిస్తూ వాళ్ళ వెల్ఫేర్, సంక్షేమం పైన దృష్టి పెడతారు. ప్రజల యొక్క రైట్స్ పైన దృష్టి పెడతారు. రైట్స్ అంటే హక్కుల పైన దృష్టి పెడతారు. డెవలప్మెంట్, అభివృద్ధి, వారి యొక్క అభివృద్ధి పైన దృష్టి పెట్టి ముందుకి వెళ్తారు. అట్లాగే ఎన్విరాన్మెంట్, వారి యొక్క పరిసర ప్రాంతాలని కూడా పరిశుభ్రంగా ఉంచే దిశగా వారు ఎన్జిఓస్ దృష్టి పెడతారు. అట్లాగే హెల్త్ అంటే ఏంటి? హెల్త్, ఆరోగ్యం పైన ప్రజల యొక్క ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి, అందరికీ విద్యను అందించాలి, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, వారి యొక్క హక్కులని కాపాడాలి, వారిని అభివృద్ధి చేసి సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎన్జిఓస్. అదే హ్యూమనిటేరియన్ రిలీఫ్ అంటే వారి యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి వారికి రిలీఫ్ కార్యక్రమం అంటే వారి సమస్యల నుండి విడుదల చేసే విధానంలో ముందుకెళ్ళే అవకాశం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయబడింది ఈ యొక్క వాలంటరీగా ఆర్గనైజేషన్ చేయాలని అంటే కాన్సెప్ట్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ కూడా వాలంటరీ అంటే మేము స్వచ్ఛందంగా ప్రజలకు సహాయం అందించాలి, ఈ యొక్క కేటగిరీని ఎంచుకొని అని వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. హెల్పింగ్ పీపుల్ వితౌట్ గవర్నమెంట్. ఇన్వాల్వ్మెంట్, ఇది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలకి సహాయం చేయాలని ముందుకొచ్చే వారే ఎన్జిఓస్. మన చాలా పాత కాలంలో ఇదంటే ఇవన్నీ కూడా రిలీజియస్ అంటే మతాలకు అనుగుణంగా స్టార్ట్ చేసేవారు. టెంపుల్స్, చర్చెస్ అంటే దేవాలయాలు ఈ యొక్క సేవలు చేసేది, చర్చిలు కూడా చేసేది. కమ్యూనిటీ గ్రూప్స్ ఆల్ యాక్టెడ్ లైక్ ఎన్జిఓస్. అంటే ఎవరు ఇందులో ఎస్డెంటీ టైమ్స్ అంటే ఎవరు ఎక్కువగా ఇందులో ఎన్జిఓలుగా మారడానికి అవకాశం? మతాలకు సంబంధించిన వారు, అట్లాగే దేవాలయాలకి సంబంధించిన చర్చిలు, కమ్యూనిటీ గ్రూప్స్ ఆల్ యాక్టెడ్ ఇన్ లైక్ ఎన్జిఓస్.
ఇలాంటి వారందరూ కూడా ఎన్జిఓస్ కిందకి వస్తారు అన్నది మోడర్న్ ఐడియా ఆఫ్ ఎన్జిఓ. ద మోడర్న్ ఐడియా ఆఫ్ ఎన్జిఓ దీన్ని స్టార్ట్ చేయడానికి ఒక షేప్ ని తయారు చేసింది 18-19 సెంచరీస్లోనే, శతాబ్దంలోనే ఇదొక ఎన్జిఓలు స్టార్ట్ చేయడం. 18-19 శతాబ్దాల్లో ఎక్కువగా ఎన్జిఓస్ స్టార్ట్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి యూరోప్ లో పేదలు ఉన్నప్పుడు, లేబర్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు అండ్ సోషల్ రిఫార్మర్స్ బికమ్ అర్జెంట్. అంటే వాళ్ళకి సామాజికంగా న్యాయం జరగాలని అవసరత ఎప్పుడు వచ్చిందంటే 18-19 సెంచరీలో యూరోప్ లో ఈ యొక్క సమస్య అనేది వచ్చింది. యూరోప్ ప్రజలు పేదవారిగా ఉన్నప్పుడు, అంటే లేబర్ సమస్యలు ఉన్నప్పుడు, సామాజికంగా వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్జిఓ స్టార్ట్ చేసి వారి నిమిత్తం పనిచేయడం జరిగింది. ఎర్లీ 19th century చారిటబుల్ అండ్ మిషనరీ సొసైటీ ఫార్మ్స్. 19వ శతాబ్దంలో చారిటబుల్ అండ్ మిషనరీ సొసైటీస్ ఫార్మ్. ఎడ్యుకేషన్, ఎబిలిటేషన్, సాల్వేషన్. కాబట్టి ఈ యొక్క ఎన్జిఓలు రన్ చేయడానికి ఒక యునైటెడ్ నేషన్ ని ఉండేది. 1945లో 20వ సెంచరీలో ఎన్జిఓస్ కి యుఎన్ అనే నాన్ ప్రాఫిట్ గ్రూప్ దట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్, ఓకేనా. ఈ యొక్క ముఖ్యంగా ఎన్జిఓలు స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఇదే. ఎందుకంటే ప్రజలకి ఒక కేటగిరీని ఎంచుకొని సేవలు అందించడానికి వాలంటరీగా, స్వచ్ఛందంగా వచ్చి గవర్నమెంట్ ప్రమేయం లేకుండా సేవలు అందించడానికి వచ్చేదే ఎన్జిఓ. ఈ ఎన్జిఓ ఏ విధమైన ప్రాఫిట్ ని ఎర్న్ చేయదు. ఎన్జిఓకి వచ్చిన ప్రతి ఒక్క నిధులను ప్రజల కోసమే ఖర్చు పెడతారు. అంటే ప్రజల కోసం ఎన్జిఓస్ కొంత నిధులను సేకరించి గ్యాదర్ చేసి మళ్ళీ ప్రజలకి ఖర్చు పెడతారు. దీనికి ఈ ఖర్చు పెట్టే విషయంలో గవర్నమెంట్ యొక్క ఏ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాబట్టి ఇది నిజంగా ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే గవర్నమెంట్ కాకుండా, గవర్నమెంట్ తో సంబంధం లేకుండా సేవలు అందించడానికి ముందుకు వచ్చేదాన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అయినా ఎన్జిఓ అయినా ఎన్జిఓ అయినా ఒకటే కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎన్జిఓకి సంబంధించిన విషయాలు, ఎన్జిఓ ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్జిఓ స్టార్ట్ చేస్తే అలాంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో నేర్చుకుందాం. కాబట్టి ఈ ఎన్జిఓ అనే దాని గురించి ఒక అర్థాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. అందరికీ